హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ ట్రిక్ కంప్లీట్గా ఒక ఫన్నీ ర్యాట్ స్టోరీ మీద బేస్ అయిందండి. జస్ట్ నేను మన విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం చేంజ్ చేసి ఒక న్యూ వర్డ్స్ క్రియేట్ చేశాను. ఆ న్యూ వర్డ్స్తో ఒక స్టోరీ క్రియేట్ చేశాను. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని ముద్దుగా పిలుస్తారు కదా. ఇప్పుడు సపోజ్ మౌనిక అయితే మౌని అని, సందీప్ అయితే శాండీ అని, శ్రీనివాస్ అయితే శ్రీ అని, అలానే నేను కూడా ఇలా క్రియేట్ చేశాను. మీకు ఇప్పుడు శ్రీ గుర్తుంటే ఆటోమేటిక్గా శ్రీనివాస్ కూడా గుర్తుంటుంది కదా. సో ఆ ట్రిక్కే ఇక్కడ యూజ్ చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ విటమిన్స్ ఏంటో, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటో, న్యూ వర్డ్స్ ఏంటో చూద్దాం మనం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నా వీడియో అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి ఒక 1 to 3 టైమ్స్ నాలానే స్టోరీ రిపీట్ చేయండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఆ విటమిన్స్, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్, వాటి యొక్క న్యూ వర్డ్ ఏందో చూద్దాం. ఫస్ట్, విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ రెటినాల్. దాన్ని మనం ర్యాట్ అని గుర్తుపెట్టుకుందాం. సి రెట్ రెట్ ర్యాట్, రెట్ ర్యాట్, రెట్ ర్యాట్, రెండు సిమిలర్గా ఉన్నాయి కదా. అలానే విటమిన్ బి ఒక సైంటిఫిక్ నేమ్ థయామిన్. థయామిన్, దాన్ని మనం మైనర్ అని గుర్తుపెట్టుకున్నాం. సి లాస్ట్కి మైన్ అని ఉంది కదా, దాన్ని మైనర్, మైన్, మైనర్, మైన్, మైనర్. నెక్స్ట్, విటమిన్ సి ఒక సైంటిఫిక్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. దీంట్లో మనం యాసిడ్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, విటమిన్ డి ఒక సైంటిఫిక్ నేమ్ క్యాల్సిఫెరాల్. సి ఫస్ట్ క్యాల్సి అని ఉంది కదా, దాన్ని కాల్షియం అని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? కాల్షియం. నెక్స్ట్, విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్. దాన్ని మనం తోకా అని గుర్తుపెట్టుకుందాం. సి ఫస్ట్ టోకో అని ఉంది కదా, దాన్ని తోకా. తోకా అంటే ఏం లేదండి, టేల్ అన్నమాట. నెక్స్ట్, విటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ ఫిలోక్యునన్. ఓకేనా? దీన్ని ఫిల్లో అంటే పిల్లో అని గుర్తుపెట్టుకుందాం. ఫిల్లో అంటే పిల్లో అంటే ఏం లేదండి, మన మెత్త ఉంటుంది కదా, పడుకునేటప్పుడు యూజ్ చేస్తాం, దాన్ని పిల్లో అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ న్యూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను స్టోరీ ద్వారా చెప్తాను, చూడండి. అయితే ఒక ర్యాట్ ఉంది, అది మైనర్. సో పాపం దానికి మేజర్ కావాలనే ఆశ ఉంది. సో మేజర్ కావడానికి అది ఒక టిన్లో ఉన్న యాసిడ్ తాగుదాం అనుకుంది. ఆ యాసిడ్ ఏంటంటే కాల్షియంతో తయారైంది. కానీ పాపం అది తాగలేకపోయింది, ఎందుకంటే దాని తోక అనేది పిల్లో కింద ఉంది. సో అది పైనకి ఎక్కలేకపోతుంది. అర్థమవుతుందా స్టోరీ? మళ్ళీ రిపీట్ చేస్తాను, చూడండి. ఒక ర్యాట్, పాపం అది మైనర్, దానికి మేజర్ కావాలనే ఆశ. సో అది ఒక టిన్లో ఉన్న యాసిడ్ తాగుదాం అనుకుంది. ఆ యాసిడ్ ఏంటంటే కాల్షియంతో తయారైంది. కానీ పాపం దాని తోక పిల్లో కింద ఉండేసరికి అది ఆ టిన్ పైనకి ఎక్కలేకపోతుంది. సో అది తాగలేకపోయింది. ఫ్రెండ్స్, నేను ఇమేజ్ చూపెడతాను, మీకు ఆటోమేటిక్గా అది ఆ వ్యూ అనేది మీకు కనబడుతుంది. చూడండి. అక్కడ ర్యాట్ ఉంది కదా, ఆ ర్యాట్ అనేది, ఆ బ్లాక్ ర్యాట్ అనేది మైనర్. చూడండి, దీనికి పాపం యాసిడ్ తాగాలనుకుంటుంది. యాసిడ్ ఏంటంటే కాల్షియంతో తయారైంది. కానీ చూడండి, అది పాపం పైనకి ఎక్కలేకపోతుంది. ఎందుకంటే చూడండి, దాని టేల్ అనేది, దాని తోక పిల్లో కింద ఉంది. సో అది ఎక్కలేకపోతుంది. చూడండి, మీరు ఈ అండర్లైన్ వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు సైంటిఫిక్ నేమ్స్ ఈజీగా గుర్తుంటాయి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఫన్నీ కోసమే, మనం గుర్తుంపెట్టుకోవడానికి. ఇలా ఫన్నీగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో నేను అందుకనే అలా క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని మీరు షేర్ లేదా కామెంట్ లేదా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఎందుకంటే మీ రెస్పాన్స్ని బట్టే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ ట్రిక్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని